సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి సందేశము. తల్లి, ఒకసారి మీ వారాహి అమ్మ చెప్పేది వినమ్మా. ఖచ్చితంగా నువ్వు ఆనందించే మంచి వార్తను నీ కోసం తీసుకువచ్చాను. నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నీ వారాహి అమ్మ చెప్పేది విను అని వారాహి అమ్మవారు చెప్తున్నారు. మరి వారాహి అమ్మవారు మన కోసం ఈ రాత్రికి ఎలాంటి వార్తను తీసుకొచ్చారో స్వయంగా ఆ వారాహి అమ్మ మాటల్లోనే విందామండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. తల్లి, నీ జీవితంలో ఒక మంచి మార్పును తెస్తున్నానమ్మా. ఒక్కసారి శ్రద్ధగా నీ వారాహ్యమ్మ చెప్పేది వినిబిడ్డ. ఇప్పుడు నీ జీవితంలో నువ్వు కోరింది వెంటనే జరగాలి అని ఆశిస్తున్నావు కదా. అలా కాకుండా ఆ కోరిక తీరటం కాస్త ఆలస్యం అయితే చాలు. నా వారాహ్యమ్మ నాకు ఏమీ ఇవ్వడం లేదు అని నీరసపడతావు. అసలు నా వారాహి అమ్మ నన్ను పట్టించుకోవటం లేదు అని బాధపడతావు. నిజమే కదా తల్లి. ఒకటి చెప్తాను వినమ్మా. ఏమి జరిగినా సరే అది నీ మంచి కోసమే అని తెలుసుకో. నువ్వు కోరిన కోరిక ఆలస్యం అయింది అన్నా సరే కూడా నీ మంచి కోసమే కదా తల్లి. నిజమే కదా. నువ్వు ఏది కోరుకున్నా అది తీరడం లేదు అని అనుకున్న దానికి వ్యతిరేకంగా జరుగుతుంది అని ఎప్పుడూ కూడా నా జీవితం ఆనందంగా ఉండేది అమ్మా అని ఆలోచిస్తున్నావు కదా. ఇలాంటి ఆలోచనలు ఏమీ పెట్టుకోవద్దు. అసలు వీటితో నువ్వు దిగులు పడాల్సిన పనిలేదు తల్లి. ఎందుకంటే రాత్రిపోతేనే కదా వెలుగును చూడగలం. అదే తల్లి జీవితంలో అంటే కష్టాలను దాటితేనే కదా సంతోషాన్ని నువ్వు చూడగలవు. అందుకే ఈ రాత్రి నీ కోసం ఒక మంచి సందేశం తీసుకొచ్చాను. అమ్మ, కళ్ళతో చూసేవి అన్నీ నిజాలు కాదు తల్లి. కాస్త ఓపికతో ఉండు. మనశ్శాంతిగా ఆలోచిస్తే అన్నీ నీకు అర్థమవుతాయి. అసలు నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో తెలుస్తుంది. ఇప్పుడు ఈ క్షణం నీ మనసు బాధపడేంత కష్టం వచ్చింది కదా. అయితే వాటిని చూసి నువ్వు అసలు కంగారు పడవలసిన అవసరం లేదు. కన్నీరు పెట్టుకోకమ్మా. నాపై పూర్తి నమ్మకం పెట్టుకో. నీ కన్నీరు, కష్టాలు, సమస్యలు అన్నిటినీ నేను తుడిచివేస్తాను. అన్నిటినీ విసిరి దూరంగా పడివేస్తానమ్మా. ఇంకా నువ్వు అసలు భయపడకు. నీ చేయి పట్టుకొని నేను మంచి మార్గంలో నేను నడిపిస్తాను కదా. నీ పూర్తి బాధ్యతను నేను తీసుకుంటాను. నువ్వు ఎప్పుడూ కూడా ఎవరి దగ్గర కూడా నేను తక్కువ చేసి మాట్లాడకమ్మా. నీ మనసు నెమ్మదిగా లేనందువల్లనే, నీకు నిద్ర లేనందువల్లనే నిన్ను నువ్వు ఇతరుల దగ్గర తక్కువ చేసుకుంటున్నావు. ఇక అవన్నీ మర్చిపో అమ్మా. ఇంకా నీ మనసులో ఒక దిగులు ఉంది కదా. నా వారాహ్యమ్మ నా కోరిక తీరుస్తారా లేదా అని దిగులుతో ఉంటూ పదే పదే ఆలోచిస్తున్నావు కదా. ఆ దిగులు వల్లనే నీ కంటికి ప్రశాంతమైన నిద్ర కూడా లేదు. దానికి కూడా ఒక మంచి మార్గాన్ని నీకు నేను చూపిస్తాను. ఈ రాత్రి సందేశాన్ని ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ఈ రాత్రి నీ జీవితంలో కొన్ని మార్పులు జరగబోతున్నాయి. రేపు ఉదయానికి నీ జీవితంలో కొన్ని మంచి మార్పులు వస్తాయి. నేను నీకు ఎప్పుడూ చెప్తూనే ఉన్నాను కదా, ఏదైనా జరగడానికి ఒక మంచి సమయం రావాలి అని. అవును తల్లి, ఇదిగో ఆ సమయం వచ్చేసిందమ్మా. ఈ రాత్రికి నీ కష్టాలు తీర్చి నీ మనసు భారానికి, దిగులకు ఈరోజే ఆఖరి రోజు. రేపు ఉదయం నీ జీవితంలో ఒక మార్పు రాబోతుంది అమ్మా. నువ్వు ఒక్కొక్కసారి అయితే ఆలోచనతో నిద్రిస్తున్నావు కదా. ఆ ఆలోచనతోనే రేపటి రోజుని ప్రారంభిస్తున్నావు. దానివల్ల నీకు దిగులు, ప్రశాంతత లేకుండా నువ్వు మనశ్శాంతిగా ఉండలేకపోతున్నావు. కాబట్టి తల్లి, ఎప్పుడూ కూడా ఒకటి గుర్తుంచుకో. మనసును ప్రశాంతంగా ఉంచుకుంటేనే ఆనందంగా, ప్రశాంతంగా ఉండగలవమ్మా. నీకు మంచి రోజులు వచ్చేసాయమ్మా. ఆ సమయం ఎప్పుడో ఆరంభమైందమ్మా. ఏంటి వారాహ్యమ్మ నువ్వు ఇలా అంటున్నావు? ఇది ఏది జరగడం లేదు, ఎందుకు ఇలా చెప్తున్నావు అని అడుగుతున్నావా? సరే, దీనికి సమాధానం చెప్తాను విను. ఇదిగో, నేను నిన్ను నా బిడ్డగా ఎంచుకున్నాను కాబట్టి నువ్వు నన్ను పూజించగలుగుతున్నావమ్మా. నీ అంతటా నువ్వు నన్ను పూజించలేవు తల్లి. అర్థమైందా? ఎప్పుడూ కూడా మనసు పాడు చేసుకోకు. కాస్త నిమ్మలంగా ఉంచుకో. నా మాటల సందేశాలు నువ్వు వింటున్నావు అంటే నీకైనా మంచి జీవితం నీకు ఆరంభమైందని అర్థం. నీకు ఏది కావాలో అది ఇచ్చేది నీ వారాహ్యమ్మే అని గుర్తుంచుకో తల్లి. అన్నిటికీ ఫలితం దక్కుతుంది. నువ్వు ఎదురు చూస్తూ ఉండమ్మా. నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎవరైతే ఓపికతో ఉంటారో వాళ్ళ జీవితంలో చాలా సంతోషంగా, అద్భుతంగా మారుతుంది. ధైర్యంగా ఉండు బిడ్డ. నీ వరాహ్యమ్మ నీకు తోడుగా ఉండగా నీకెందుకు దిగులు, భయం చెప్పు తల్లి. ఎలాంటి దిగులు ఆలోచనలు పెట్టుకోకుండా మనసు ప్రశాంతంగా ఉంచుకో. అన్నిటినీ నేను చెక్కబెడతానమ్మా. ఇంకా ధైర్యంగా ఉండు అని వారాహి అమ్మవారైతే మనకి చెప్తున్నారండి.
వారాహి అమ్మవారు చెప్తున్నారు కాబట్టి మనం నిశ్చింతగా ఉండవచ్చు. అంటే కష్టాలు అనేవి సహజం. ఆ కష్టాలను దాటితేనే కదా మనకి సంతోషాలు వస్తాయి. కాబట్టి అమ్మవారి మీద నమ్మకంతో, పూర్తి భరోసాతో, ఓపికతో, నమ్మకంతో ఉండండి. మీ జీవితంలో మంచి అద్భుతాలను అమ్మవారు తీసుకొస్తారని ఈరోజు మనకి వాగ్దానం చేస్తున్నారు. అంటే తప్పకుండా మన జీవితంలో మంచి అనేది జరగబోతుంది. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు షేర్ చేయండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనము కలుసుకుందాము. సర్వేజన సుఖినో భవంతు. జై వారాహి మాత. జై జై వారాహి మాత.